ఏటీఎంలోకి వెళ్లగానే బ్యాంకు కార్డు పెట్టి కొంత నగదు తీసుకునేందుకు యంత్రంలో అడిగినట్లుగానే పిన్ నెంబర్ కొడుతున్నాడు. యంత్రం నగదు లెక్కిస్తున్న సమయంలో దొంగతాళంతో ఏటీఎం తెరిచి విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడు. ఆ సమయానికి నగదు బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ నగదు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా అయిందనేది రికార్డు చేసేలోగా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడు. నిందితుడు ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతా నుంచి నగదు తీసుకుంటున్నట్లు నమోదు కావడం లేదు. ఈ విధంగా గత నెల 23 నుంచి 27 వరకు దాదాపు 51 సార్లు కార్డు ఉపయోగించి సుమారు 4,92,000 రూపాయలు దొంగిలించాడు. నగదు నిల్వల్లో తేడా గమనించిన బ్యాంకు సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దొంగతనం జరిగినట్లు తేల్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 బ్యాంకు కార్డులను ఉపయోగించి 51 లావాదేవీలను చేసినట్లు నిర్ధారించారు. నిందితుడు ఉపయోగించిన బ్యాంకు కార్డులు ఎవరివన్న విషయాలు తెలియడంతో పూర్తిస్థాయిలో విచారించి చోరీకి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.